ఓ హిందూ సోదరులారా, ఇది చూడండి. మా ఏదైతే హరిశ్చంద్ర ఘాట్ ప్రాపర్టీ ఉందో, మా రుద్రభూమి ప్రాపర్టీ ఉందో, ఇది 15th ఫైనాన్స్ కింద 98 లక్షలు శాంక్షన్ చేసి ఈడ స్క్రాప్ గా పెట్టినారు మన వైసీపీ కౌన్సిలర్లు, వైసీపీ మన ఎక్స్ఎమ్మెల్యే జమీందార్ ఎక్స్ఎమ్మెల్యే గారు. మరి ఇది తుప్పు పట్టిపోయింది. ఇది ఇక్కడ రామజలలో ఎవరికి దహనం చేస్తున్నారు? ఈ దహనం చేసే మిషన్ ఎక్కడ ఉండాలా? మన హరిశ్చంద్ర ఘాట్ లో ఉండాలా, రుద్రభూమిలో ఉండాలా, శివుని ఇల్లులో ఉండాలా? కానీ వీళ్ళు వాళ్ళ డబ్బులు అయితే 10 రూపాయలు తక్కువ వస్తే కమిషన్ లేదు, బిల్లు ఆమోదం లేదంటారు కౌన్సిల్లో. మీరు మరి కౌన్సిల్లో ఆమోదం చేసింది మీరు కాదా అని అడుగుతున్నాను. ఆ 40 మంది కౌన్సిలర్లలో మీరు హిందూ మనసు ఉందే లేదా? మీ పవిత్రమైన మనసులో ఒక హిందుత్వం అనేది, హిందూ అనేది మీ జాతి కోసమే కదా ఇది, ఈ డబ్బులు. మరి ఈ రకంగా ఈ స్థితిలో మీరు పాడేస్తున్నారు కాబట్టి హిందూ పితృదేవతల శాపాలు మీ కౌన్సిల్ని వదిలిపెడతాయా అని మిమ్మల్ని మీ ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారుని నిలదీసి అడుగుతున్నాను. అయ్యా, అంతరాలు కట్టి చేతి నిండా అంతరాలు కడితే సరిపోదు. ఈ పవిత్రతని తెలుసుకొని నువ్వు ఎన్నోసార్లు వైన్ షాప్ ఓపెనింగ్ అని, బీడీ బంక్ ఓపెనింగ్ అని, ఆ ఓపెనింగ్ అని పోయినావు. కానీ ఈ 15 ఏళ్లలో కౌన్సిల్ నీ చేతిలో పెట్టుకొని మా హిందూ జాతి హిందూ శ్మశాన వాటికలకి ఒక్కసారైనా దర్శనం అయినావా? ఆ దర్శనం అయ్యింటికినా ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఏదైతే 15th ఫైనాన్స్ కింద నిధులు వచ్చినాయో ఆ నిధులు ఎక్కడ పోయినాయి అనేది మీరు రేపు వివరణ ఇవ్వాలి. అది మీ అసమర్థత కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అది మా హిందూ సోదరులు వెన్నుపోటు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ డబ్బులు వాపస్ పోయినాయి. అది ఎందుకు పోయినాయి? మీరు మీ బంగ్లాలు కట్టుకుంటూ మీరు మీ డెవలప్మెంట్లు చూసుకున్నారు. కానీ ఏదైతే ఆ డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బుల మీద శ్రద్ధ లేకున్నందుకు ఆ డబ్బులే వాపసు వెళ్ళిపోయినాయి. ఆ డబ్బులు ఎక్కడున్నాయి అనేది మీరు చెప్పాలి రేపు ప్రెస్ మీట్ పెట్టి అని మిమ్మల్ని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఇది దహనం చేసే బెడ్, ఇది ఈ మోటార్లు, ఇది పొగ చట్టము, అన్ని స్క్రాప్ గా పడిపోయినాయి. ఇవి అసలు ఈ డబ్బులు ఇంత పెద్దన ఏదైతే రుద్రభూమి డబ్బులు వచ్చినాయో వీళ్ళు బంగ్లాల్లో పండుకుంటున్నారు. కానీ నిజంగా వీళ్ళు అసలు ఇది ఎవరిది? ఇది మా పితృదేవతలదయా, మా హిందూ సోదరులు ఇది. మరి మీరే హిందూ ద్రోహులు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మేము హిందువులు అంటే హిందూ అనే పేరుకి చెప్తే హిందూ కాదాయా? మీ మనసులో కూడా పవిత్రత ఉండాలా. వైసీపీ కౌన్సిలర్లు మీకు చెప్తుంటే బాధ కలిగించే మీరు మీ అంతరాత్మానికి అడుక్కోండి. అవును, మేము చేతులెత్తి ఆమోదం చేసినాము, మా జమీందార్ ఎక్స్ఎమ్మెల్యే గారు తీసుకొని పోయి స్వాహా చేసినారని మీరు ఈరోజు ఎవరైతే మీరు ఈ కౌన్సిల్లో హిందువులు ఉన్నారో మీరు బాధ్యులు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది రామజలలో స్క్రాప్ లో పడిపోయింది. ఇది కొన్ని కోట్ల ఆస్తి, ఇది లక్షల ఆస్తి. ఇది